సండే స్పెషల్ టేస్ట్కి టేస్ట్, స్మెల్కి స్మెల్, రుచికి రుచిగా ఉండే మటన్ బగారా రైస్ ఎలా తయారు చూపిస్తున్నాను. మామూలుగా మనము మటన్ కర్రీ కానీ చికెన్ కర్రీ కానీ ఏమైనా మసాలా కర్రీ చేసేటప్పుడు కంపల్సరీగా అన్ని ఫ్రై చేసే కర్రీ చేస్తాము. తక్కువ టైంలో టేస్టీగా చేయాలంటే ఇలా ఒకసారి ట్రై చేయాల్సిందే. 1/2 kg మటన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఆనియన్, టమాటో, గ్రీన్ చిల్లీ కట్ చేసి వేసుకోవాలి. పసుపు, సాల్ట్ వేసి కొంచెం ఉడికించిన తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ వేసి, ధనియా పౌడర్ వేసి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం. మటన్ ఉడకాలి కాబట్టి మటన్లో నుంచి వాటర్ని ఇంకా 2 గ్లాసెస్ వాటర్ వేసుకొని ఈ కర్రీ తయారు చేసుకోవచ్చు. ఇలా అన్నీ కలిపేసి మూత పెట్టేసి ఒక 20 నిమిషాలు అలా వదిలేస్తే వాటర్ అంతా ఇంకిపోయి గ్రేవీగా వచ్చింది కర్రీ. సండే ఒకవేళ మనకి టైం లేనప్పుడు ఇలా సింపుల్గా అన్నీ కలిపేసి పెట్టేస్తే కర్రీ రెడీ అయ్యిద్ది. ఈ కర్రీలో కాంబినేషన్ బగారా రైస్. బగారా రైస్ కూడా ముందు మనము రైస్ను నానబెట్టుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని హీట్ అయ్యాక ఆనియన్ కట్ చేసి వేసుకొని మన దగ్గర ఉన్న మసాలాన్ని వేసుకొని అయితే రైస్ తీసుకున్నామో అంత వాటర్ వేసుకొని వాటర్ ఒక పొంగు వచ్చాక రైస్ వేసుకొని ఉడికించుకోవటమే. ఆ పోపులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. మీరు ఎప్పుడైనా షార్ట్ టైంలో మటన్ కర్రీ ఒకవేళ ట్రై చేస్తే ప్లీజ్ కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ చూస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నా వీడియో చూస్తూ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.